ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మొత్తానికి మనం చొరవ తీసుకుంటే గాని అన్నయ్య వదిన ఒక్కటవ్వట్లేదు. ఈ పని మనము ఎప్పుడో చేయాల్సింది. నేనెప్పుడో చెప్పాను, వదినేమో ఎప్పుడెప్పుడు ఈ కార్యక్రమం పూర్తవుతుందా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. అన్నయ్య ఏమో కళ్ళు మూసుకొని తపస్సు చేస్తున్న శివుడిలాగా సైలెంట్ గా ఉండిపోయాడు. అసలేమంటున్నావే నువ్వు? ఏం లేదక్కా, అదే ఈ ప్రోగ్రాం పెళ్ళైనప్పుడే పర్ఫెక్ట్ గా జరుగుంటే ఈ పాటికి మనం ఆడుకోవడానికి పాపో బాబో ఉండేవాళ్ళు. దీన్నెవరో లోపలికి రానిచ్చింది? ఇలా మాట్లాడుతుంది. నేను కూడా సహాయపడతానక్కా. కావాలంటే తెల్లారే వరకు ఇక్కడే ఉంటా. అన్నయ్య వదినలకు ఏమైనా కావాలంటే అందిస్తూ ఉంటా. నీ మొహమే. వెళ్ళి చదువుకోవే పో. కుచ్చిళ్ళు సరిగా కుదరట్లేదే. దోపాలంటే కష్టంగా ఉంది. నువ్వింకా చీర కట్టుకోవడం అవలేదా? చీరే కట్టుకుంటున్నాను బాబా. ఈ కుచ్చిళ్ళు మాత్రం సెట్ అవ్వడం లేదు. చెల్లెలను అయ్యో పిలుస్తాను. బాబా ఆగు. పనులు ఉన్నారు, వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? ఈ కుచ్చిళ్ళేవో నువ్వే సరిగ్గా పెట్టొచ్చు కదా. నేను కట్టేసుకుంటాను. అవసరమా ఇప్పుడు? ఓహో, అయితే ఈ చీర వద్దంటావా? హ? నైటీ వేసుకుని పాల గ్లాస్ పట్టుకుని వచ్చేయమంటావా? ఏయ్ తింగరి, నేనన్నది ఇప్పుడు ఈ ముస్తాబవడం అవసరమా అని. అబ్బా, కొంచెం ఆడపిల్లని సింగారించుకునివయ్యా. అందం చందం అన్నీ ఇవాళ గంగార్పణమే కదా. ఇదిగో ఇలా మాట్లాడితే నాకు సరిపోదు. సరే సరే, ఇదిగో ఈ కుచ్చుళ్ళు ఎన్న పట్టుకో. ఆ, అబ్బా, పట్టుకోమంటున్నానా? కింద వరకు 7 కుచ్చుళ్ళైనా పెడితే తప్ప ఈ చీర కట్టు బాగుండదు. ఈ కటింగ్లకి ఏం తక్కువ లేదు. పట్టుకుంటావా లేదా? నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదలయంత మారగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ బావా, హ్మ్. చీర దోపు. నీదిగా, నీజతుంటే ఏం మాట్లాడుతున్నావు? నాకు రావట్లేదు. ఇప్పుడు నువ్వు దోపలేదనుకో, నైటీ వేసుకొని వస్తాను, నీ ఇష్టం. లోకమేదో హ్మ్. నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి ఎందుకు నవ్వుతున్నావు? ఆ, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంటే చక్కెర గిల అవుతుంది. సరే, నువ్వే చేయి పట్టుకుని డైరెక్షన్ చూపించు. అలాగే. చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదలయంత మారగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా, ఆయు
ఏంటి అలా అయిపోయావు? కరెంటు షాకు ఇప్పుడే మొదలైంది బావా. ఫీలింగ్స్ ఎత్తాండాయి. వత్తుండాయి ఫీలింగ్స్, వత్తుండాయి ఫీలింగ్స్, వత్తుండాయి ఫీలింగ్స్ 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 ఫీలింగ్స్. నీ అల్లరి ఎక్కువైపోతుంది. ఆయన చెల్లెలు ఎక్కడా? మన ఫస్ట్ నైట్ కి రెడీ చేస్తున్నారు. చేస్తున్నారా? ఎందుకు ఇదంతా? అనవసరంగా ఖర్చు ఎందుకు? అబ్బా, ఈ పిసినారుడు శోభన కూడా ఇలాగే ఖాళీ చేస్తాడా ఏంటి? త్వరగా కానివే, టైం అవుతుంది. సరే అక్క. అమ్మా శ్రీవల్లి, ఏంటన్నయ్యా? ఏంటని అడుగుతున్నావేంటక్క? మేం వచ్చేసాము, ఇక మీరు బయటకు వెళ్ళండి అంటున్నారు అన్నయ్య. ఆ, అది అది కాదమ్మా. ఈ ఏర్పాట్లన్నీ ఎందుకు? అదేంటన్నయ్య మళ్ళీ మాట మారుస్తున్నావు? మాట మార్చాలని కాదు గాని ఈ ఖర్చంతా ఎందుకమ్మా? సింపుల్ గా కానిచ్చిద్దాం అనుకుంటున్నాడు అన్నయ్య. నువ్వుండవే అన్నయ్య, ఏదైనా సరే పద్ధతిగా జరగాలి. ఇది కూడా ఖర్చనుకుంటే ఎలా చెప్పు? అలా కాదమ్మా. ఓ 10,000 సరే, మీకు దేనికో ఒకదానికి పనికొస్తాయి కదా. అబ్బా, ప్రతిదానికి లెక్కలేస్తే ఎలాగన్నయ్యా? హలో, ఏంటి ఏంటంటున్నారు? ఇక వదలరా? జీవితాంతం మేము ముసలోళ్ళమయ్యి షష్టి పూర్తి చేసుకునేంత వరకు ఇక్కడే ఉంటారా ఏంటి? నేను రెడీ అయిపోయి వేడి వేడి పాలు పట్టుకొచ్చాను. మీరు దయచేస్తే మా పనులేవో మేము చక్కబెట్టుకుంటాము. ఏయ్, కొంచెం కూడా సిగ్గులేదా నీకు? వీళ్ళ ముందు సిగ్గెందుకు బావా? ఏయ్, మీరు బయటికి రండి. అన్నయ్య, ఈరోజు మాత్రం మీరిద్దరు గొడవ పడకుండా మంచిగా ఒకరి పట్ల ఒకరు మనసు పడేలా ఉండాలి. అర్థమైందా? అలాగేనమ్మా. మీరు బయటికి రాకుండా మేము తాళం కూడా వేసుకొని వెళ్తాం. అయ్యో, ఎందుకమ్మా? అదంతే. మీకు వేరే ఆప్షన్ లేదు. పదండి, రండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.